అమెరికా కోర్టు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై ఉన్న కేసును కొట్టివేయడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది పైకి కనిపించే దానికంటే చాలా పెద్దది. రాజీ పడిన ప్రధాని దేశ ప్రయోజనాలను విక్రయించాల్సిందిగా బలవంతం చేశారు. దీనివల్ల భారతదేశం భారీ మూల్యం చెల్లించుకుంటోంది అంటూ రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేశారు. గౌతమ్ అదానీ మరియు ఆయన బంధువు సాగర్ అదానీలపై సెక్యూరిటీస్ ఫ్రాడ్ తదితర అంశాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్టులో నడుస్తున్న క్రిమినల్ కేసును అమెరికా న్యాయశాఖ అభ్యర్థన మేరకు న్యూయార్క్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ పరిణామాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో గతంలో అమెరికాలో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే అమెరికా న్యాయశాఖ దీనిని అంతర్జాతీయ మరియు దర్యాప్తు పరమైన ఇబ్బందుల నేపథ్యంలో వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం కోర్టు దానిని ఆమోదించడం జరిగింది.